లాస్ట్ టైం మనం చదువుకున్న దాంట్లో మెయిన్ పాయింట్స్ ఒకసారి రిపీట్ చేస్తా ఫ్రెండ్స్ నేను. స్వామిరామ గారు మనము లాస్ట్ చదువుకున్న దాంట్లో అభ్యాసమే పరిపూర్ణతను ఇస్తుంది అనన్నారు. దానికి తన ఒక ఒక ఎగ్జాంపుల్‌గా ఒక కథ తన సొంత స్టోరీని ఒకటి చెప్పారు. ఆహ్, హ్మ్, జీవన్ మృత్యువు పైన ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ప్రారంభ దశలోనే ఉన్నట్టుగా భావించి ఒక వ్యక్తితో కూడా అట్లానే కింది శిష్యులతో ఎట్లా అయితే స్వామి రామ గారు వాళ్ళని ట్రీట్ చేస్తారో అట్లానే బిహేవ్ చేస్తారు. దానికి తను ఆ జీవన్మృత్యువు పైన ఉపన్యాసాన్ని ఇస్తూ ఉండగా ఆ వ్యక్తి శిష్యుల లోపల కూర్చున్న ఒక వ్యక్తి లేచి, "నీకు పరిపూర్ణమైన ఎక్స్‌పీరియన్స్ లేదు. నువ్వు ఊరికనే ఉపన్యాసాలు ఇస్తున్నావు. నేను చూపిస్తా" అని జెప్పేసి ఒక చీమని తీసుకొచ్చి దాన్ని 2 ముక్కలుగా నరికి ఆయన ఒక నిమీలిత నేత్రులై ఆ చీమ ముందు కూర్చొని తిరిగి ఆ చీమకు తిరిగి ప్రాణాన్నిస్తారు. దాన్ని ఆయన ఆ కథను చెప్పి అభ్యాసమే మనకు పరిపూర్ణతనిస్తుంది అనేది ఈ స్టోరీని చెప్పారు. దాని తర్వాత పువ్వుల లోయలో ఋషీశ్వరుడు అని చెప్పేసి గుదరి బాబా గురించి ఆయన 40 కేజీల ఒక బొంతని ఆహ్, ఆహ్, అంటే అది సజీవంగా ఉన్న ఒక బొంతని ఆయన భుజాల పైన వేసుకొని తిరుగుతూ ఉంటారు అని, దానికి ఒక శక్తుంది అని జెప్పేసి, వాళ్ళు పువ్వుల లోయను దర్శించింది, అక్కడ జరిగిన ఎక్స్‌పీరియన్సెస్‌ని చెప్పారు. ఆ పువ్వుల వెళ్ళిన వాళ్ళకి ఆ పూల నుంచొచ్చే ఆ సుగంధాల ఆ గాఢతకి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది కోల్పోతామని, ఏది గుర్తుండదు అని, వాళ్ళకదే జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ని చెప్తారు. ఆ గుదరి బాబా మీకు ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానమున్నా, మీరు ఈ పువ్వుల వాసనకి ఆహ్, లోనైపోయారు. దాని నుంచి అతీతమైన స్థితిలో లేని స్థితిలో ఉన్నారు అని జెప్పేసి స్వామి రామ గారితో ఉన్న ఒక జపాన్ ఆహ్, ఆహ్, సాధువుని ఆహ్, జోక్ చేస్తూ హేళనగా మాట్లాడారు అని జెప్పేసి, నవ్వుతూ మాట్లాడారు అనేది ఈ పువ్వుల లోయలో వాళ్ళకు పొందిన ఎక్స్‌పీరియన్స్‌ని జెప్పారు. అంటే ఎంత జ్ఞానమున్నా గూడా ఇందులో ఆయన చెప్పిన ఆహ్, ఈ లోయ గురించి, పువ్వుల లోయ గురించి మనకి ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి స్టోరీకి మనకు ఆయన చెప్పిందేంటి స్వామి రామ గారు అనంటే, మనము ఆధ్యాత్మికంగా ఎదగకుండా బాహ్యపరంగా ఎంత జ్ఞానాన్ని సంపాదించినా గానీ, ఇట్లాంటి వాటికి మనం లోనైపోతాము అని చెప్పడానికి అది చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి కళల గురించి ఎక్స్‌ప్లెయిన్ జేశారు స్వామి రామ గారు. కళలలోని రకాలు కళలలో మంచి, చెడు కళలనేవి ఉంటాయని, అవే కాకుండా అవి 2 మంచి, చెడులు కాకుండా ఇంకో 2 రకాల కళలుంటాయని, ఒకటేమో భవిష్యత్తులో జరిగేవి సూచిస్తాయని, మరొకటేమో విశేష భయాన్ని కలిగించేవి వస్తాయి కళలు అనేవి చెప్పారు. భవిష్యత్తును తెలిపే కళలు మార్గదర్శకంగా మనకు ఉపయోగపడతాయని, ఆహ్, ఏదైతే మనం విపరీతమైన చింతన ఆశాభంగం వల్ల చింతిస్తూ ఉన్నప్పుడు వచ్చే కలలు ఆహ్, అనేవి భయంకరంగా ఉంటాయి అనేవి కలల గురించి చెప్పారు. ఈ భయంకరమైన కలలు రావడానికి కూడా మనిషి బాగా అజీర్తితో ఉన్నప్పుడు గానీ, బాగా అలసిపోయినప్పుడు గానీ భయంకరమైన కలలొస్తాయి అనేది మెన్షన్ జేశారు. ఇంకా లాస్ట్ ఇంకొకటి స్వామి రమ గారు దయ్యమని పొరబడటం అనేది ఒక కథను చెప్పారు. ఒక చాప్టరు. అదేంటి అనంటే, చలి నుండి కాపాడుకోవడానికి స్వామి రామ గారు ఒక కంబలిని పొడగాటి తెల్లటి గౌను లాంటి కంబలిని తయారు చేసుకొని శ్మశాన వాటికలో ధ్యానం చేయడానికి రాత్రిపూట వెళ్ళేవారంట. అది కప్పుకొని. దాన్ని చూసి పోలీసులు అర్ధరాత్రి పూట దయ్యము అని జెప్పేసి భయపడి పరుగులు తీస్తారు. పోలీస్ స్టేషన్‌కెళ్తారు. ఈ కథనెందుకు జెప్తారు అనంటే, భయమనేది మనల్ని ఎన్ని విధాలుగా మనల్ని తగ్గి ఉండేలాగా అంటే ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఉండడానికి భయము ఎట్లా ఉంటుంది అనేది చెప్పడానికి, భయమనేది మనల్ని ఎదగకుండా చేస్తుంది అని చెప్పడానికి ఈ స్టోరీని జెప్పారు. ఆహ్, దయ్యమని పొరపడ్డం, వాళ్ళు భయపడ్డం.
తర్వాత వాళ్ళొచ్చి చెక్ చేసినప్పుడు స్వామిరామ గారిని గుర్తించి, మళ్ళీ తిరిగి స్వామిరామ గారికి క్షమాపణలు చెప్పడము, ఇది చేస్తారు. అల్టిమేట్‌గా ఫైనల్‌గా ఈ స్టోరీలో మనకి స్వామిరామ గారు చెప్పేది ఆధ్యాత్మిక పదంలో భయము, బద్ధకం అనేది ప్రబల శత్రువులు అనేది మనకి ఈ స్టోరీలో చెప్పారు ఫ్రెండ్స్. ఈరోజు ఆహ్, పాములంటే నా భయము అనేది ఇంకో చాప్టరు. ఆహ్, నాకున్న భయం గురించి మీకు చెప్తాను. నా చిన్నతనంలో నాకు సాధారణంగా భయమనేది లేదు. ఉప్పొంగిన గంగా నది ఈదుతూ దాటేవాడిని. పులులుంటాయన్న లవవేషమైన భయం లేకుండా అరణ్యంలోకి వెళ్ళేవాడిని. కానీ పాములంటే మటుకు విపరీతమైన భయం ఉండేది. చాలా సార్లు వాటికి ఎదురుపడ్డాను. కానీ నా భయాన్ని అందరి దగ్గర ఆఖరుకు మా గురువుగారి దగ్గర కూడా దాచాను. 1939 సెప్టెంబర్ మాసంలో ఒకసారి నేను మా గురువుగారు హృషికేశ్‌కి వచ్చాము. నేను మా గురువుగారు హృషికేశ్‌కు వచ్చాము. మేము వీరభద్రకు వెళ్తూ దారిలో ఇప్పుడు నా ఆశ్రమం ఎక్కడ ఉందో అక్కడ బస చేశాము. ఉదయాన్నే గంగలో స్నానం చేసి ఒడ్డుపైన ధ్యానానికి కూర్చున్నాము. అప్పటికే మధ్యలో ఆపకుండా 2, 3 గంటలు ధ్యానంలో కూర్చోవడం అలవాటు చేసుకున్నాను. 7:30 గంటల ప్రాంతంలో నేను కళ్ళు విప్పినప్పటికీ ఎదురుగా ఒక తాచుపాము ఉంది. సగం వరకు చుట్టుకొని మిగతాది నిలువుగా ఉంది. నా నుంచి ఎదురుగా 2 అడుగుల దూరంలో నిశ్చలంగా కూర్చొని నన్ను చూస్తూ ఉంది. భయభ్రాంతుణ్ణి అయి వెనువెంటనే కన్నులు మరల మూసివేశాను. నాకేం చేయాలో పాలుపోలేదు. కొన్ని నిమిషాల తర్వాత మరలా కన్నులు విప్పాను. ఆ పాము కదలకుండా అక్కడే ఉంది. స్వామిరామ గారు ఆహ్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఆహ్, ఉదయాన్నే గంగలో స్నానం చేసి ఒడ్డుపైన కూర్చొని 3 2, 3 గంటలు ధ్యానం చేయడము స్వామిరామ గారు బాగా ప్రాక్టీస్ చేశారంట. 7:30 గంటల ప్రాంతంలో ఆ గంగా నది ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తూ కళ్ళు తెరిచి చూసేప్పటికి ఎదురుగా సగం చుట్టుకొని మిగతా సగం 2 అడుగుల దూరంలో నిశ్చలంగా కూర్చొనుంది. ఏంటి పాము సగం వరకు చుట్టుకొని మిగతాది నిలువుగా ఉందంట ఫ్రెండ్స్. అది చూసి స్వామిరామ గారు ఏం చేయాలో అర్థం గాక భయమేసి అట్లానే మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచిన కళ్ళని మళ్ళీ మూసుకున్నారంట. కళ్ళు మూసుకొని కూర్చున్నారట అట్లనే కదలకుండా. స్వామిరామ గారికి ఏం చేయాలో తెలియక కొన్ని నిమిషాల తర్వాత మళ్ళా కన్నులు విప్పారంట. ఆ పాము కదలకుండా అక్కడే ఉంది. చెంగున గంతు వేసి అక్కడ నుండి పారిపోయాను. కొన్ని గజాలు పరిగెత్తాక ఆగి వెనక్కి చూశాను. ఆ తాచుపాము మెల్లిగా తుప్పలోకి కదలడం మొదలుపెట్టింది. నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాను. ఆయన నవ్వి, ఎవరైనా గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ప్రతి ప్రాణి ధ్యానముద్రలో ఉండటం సహజమని చెప్పారు. ధ్యానముద్రలో ఉన్నప్పుడు ఎవ్వరైనా గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడంట ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గరికి ప్రతి ప్రాణి వచ్చి ధ్యానముద్రలో ఉండిపోతుందంట. అంటే పాము అక్కడుంది చూసారు, కానీ అది ఒక ధ్యాన స్థితిలో ఉందంట. ఇంకొకసారి చాలా రకముల శిక్షణ పొందిన తర్వాత పాములతో మరొక భయంకర అనుభవం అయింది. హిందూ సంస్కృతికి నిలయమని అనుకునే దక్షిణ భారతదేశానికి నన్ను వెళ్ళమన్నారు. వాన పడుతూ చలిగా ఉన్న ఒక సాయంత్రం ఒక దేవాలయంలో తలదాచుకోవడానికి వెళ్ళాను. "నువ్వు స్వామివారివైతే నీకు ఆశ్రయం ఎందుకు?" అని మొదట వాళ్ళన్నారు. అప్పుడొక వనిత దేవాలయంలో నుండి వచ్చి నాతో రండి మీకు ఆశ్రయం ఇస్తాను అన్నారు. నన్నామె అరడుగుల 6 అడుగుల చతురస్రపు గుడిసెలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ నన్ను బస చేయమని చెప్పి వెళ్ళిపోయింది. నా వద్ద కూర్చోడానికి జింక చర్మము, శాలువ, తుండుగుడ్డ మాత్రమే ఉన్నాయి. గుడిసెలో వెలుతురు లేదు. కానీ లోనికి వచ్చే దారి నుంచి వస్తున్న వెలుతురులో కొంత చూడగలిగాను. కొద్ది క్షణాల తరువాత నా ముందు ఒక తాచుపాము ప్రాకడం, మరొకటి నా పక్కన ఉండటం చూశాను. త్వరలోనే
గుడిసెలో చాలా పాములున్నట్లు తెలుసుకున్నాను. నేనొక పాముల దేవాలయంలో ఉన్నానని గ్రహించాను. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. నాకు భయమేసింది. నేనింకా స్వామి అవటానికి తయారవుతున్నాను. ఆమేమో నేను నిజమైన స్వామిని అవునో కానో పరీక్షించాలనుకుంది. నాకు చాలా భయం వేసింది. కానీ ఆలోచించాను. నేను రాత్రి పారిపోతే ఎక్కడికి వెళ్ళగలను ఈ రాత్రిపూట? నేనొక నేనొకవేళ చనిపోయినా సర్వసంగ పరిత్యాగి ఆచరించవలసిన సూత్రాలు అందరికీ తెలుస్తాయి అని నిశ్చయించాను. ఇంత రాత్రిపూట నేనొకవేళ పారిపోయినా ఎక్కడికెళ్ళగలుగుతాను? ఎక్కడికెళ్ళలేను. ఒకవేళ ఈ పాముల మధ్యలో చనిపోయినా గూడా సర్వసంగ పరిత్యాగి ఆచరించవలసిన సూత్రాలు అందరికీ తెలియజేసిన వాడినవుతాను అని డిసైడ్ అయ్యారంట ఫ్రెండ్స్. ఆమె జ్ఞానిలాగా కనిపించలేదు. అయినా ఆమె ఈ గుడిసెలోనికి రాగలిగింది. అలాంటప్పుడు ఏ హాని జరగకుండా నేనెందుకిక్కడ ఉండలేను? అంటే ఒక 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 ఏ జ్ఞానం లేని ఒక ఆవిడ, ఒక మామూలు స్థితిలో ఉన్న వ్యక్తి, జ్ఞానిలాగా కనిపించిన ఆమెనే ఈ గుడి ఈ ఈ పాములు ఇన్ని పాములున్న గుడిసెలోకి రాగలిగింది. అలాంటప్పుడు ఏ హాని జరగకుండా నేనెందుకిక్కడ ఉండలేను అని స్వామిరామ గారు తనని తానే అనుకున్నారు. ఆలోచించారంట. అప్పుడు మా గురువుగారి మాటలు జ్ఞాపకం చేసుకొని, నేను స్వగతంగా అనుకున్నాను. నేను నిశ్చలంగా కూర్చుంటే పాములు నన్నేం చేస్తాయి? వాటికి కావలసినవేవీ నా దగ్గర లేవు అని రాత్రంతా నిశ్చలంగా కూర్చొని గమనిస్తూ ఉండిపోయాను. నేను పోగొట్టుకున్నదంతా నా ధ్యానం. నా ధ్యానమంతా పాముల మీదనే ఉంది. అంటే ధ్యానము చుట్టూ పాములున్నాయి. దాన్ ధ్యానం మీద ఏకాగ్రత చేయలేకపోయారు భయంతో. పాములనే గమనిస్తూ ఉన్నారు. భయం వల్ల బయటికెళ్ళకుండా నిశ్చలంగా కూర్చోవాలి అన్నంత వరకు తను డిసైడ్ అయ్యారు స్వామిరామ గారు. బయటికెళ్ళకుండా మాత్రం ఉండగలిగారు. కానీ పాములను మాత్రమే వాటిని గమనిస్తూనే ఉన్నారు రాత్రంతా ధ్యానం చేయకుండా భయంతో. ఈ 2 అనుభవాలు జరిగినా నాకు పాములంటే భయం పోలేదు. యువస్వామి అయిన ఎంతోమంది ఉన్నత ఉద్యోగస్తులతో సహా వచ్చి నా నా దగ్గరకు వచ్చి ప్రణమిల్లేవారు. అంటే నేను యువస్వామిని అయినప్పటికీ ఎంతోమంది ఉన్నత స్థాయిల్లో ఉన్న ఉద్యోగస్తులతో సహా వచ్చి స్వామిరామ గారికి ప్రణామాలు చేసేవాళ్ళంట. పాదాలు నమస్కరించేవాళ్ళంట. నేను వాళ్ళని దీవించేవాడిని. కానీ లోలోపల పాములంటే అదేదో భయం మిగిలిపోయింది. అంటే ఇంతటి వారి మధ్యలో నేను పూజింపబడుతున్నాను కానీ, నా లోపల గూడా ఒక భయమనేది ఇంకా పాముల పైన భయమనేది ఉంది అనేది స్వామిరామ గారు అనుకుంటున్నారు. భయరహిత సిద్ధాంతాలు, బ్రహ్మసూత్రాలు నా విద్యార్థులకు బోధించేవాడిని. భయరహిత సిద్ధాంతాలు, బ్రహ్మసూత్రాలు విద్యార్థులకు బోధించేవారు. కానీ అంతర్గతంగా నాలో భయం ఉండిపోయింది. నా బుద్ధి కుశలతనంతా వినియోగించి భయం పోగొట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేశాను. ప్రయత్నిస్తున్న కొలది భయం పెరుగుతూ వచ్చింది. ధ్యానానికి కూర్చున్నప్పుడు తరచుగా కళ్ళు విప్పి చుట్టూ చూసేవాడిని. ఎక్కడికి వెళ్ళినా పాముందేమోనని చూసేవాడిని. ఆఖరుకు నాలో నేను ఇలా అనుకున్నాను. ఎలాగైనా ఈ భయం నువ్వు తొలగించుకోవాలి. స్వామిరామ గారు తనకి తానే అనుకున్నారంట. ఇలాగైనా ఈ భయం నుంచి బయటపడాలి అని. ఈ ప్రయత్నంలో నువ్వు చనిపోయినా పర్వాలేదు. ఇది నీ పెరుగుదలకు మంచిది కాదు. నిన్ను గౌరవిస్తూ, ప్రేమిస్తూ, నీ మీద ఆధారపడే వ్యక్తులకు నువ్వు ఎలాగ దారి చూపిస్తావు? ఈ భయం పెట్టుకొని ప్రజలకు దారి చూపిస్తావా? ఓరి మోసగాడా! ఇవన్నీ ఆహ్, తనలో తానే స్వామిరామ గారు మాట్లాడుకునే మాటలివన్నీ. మా గురువుగారి దగ్గరకు నేను వెళ్లి నమస్కరించి, "అయ్యా" అని అన్నాను. "నీకేం కావాలో నాకు తెలుసు. నీకు పాములంటే భయం" అని ఆయనన్నారు. "మరి మీకు తెలిసినప్పుడు ఆ భయం ఎలాగ పోగొట్టుకోవాలో నాకెందుకు చెప్పలేదు?" అని ఆయన అడిగారు. ఆయనను అడిగాను. స్వామిరామ గారి గురువు వెళ్లి స్వామిరామ గారు వాళ్ళ గురువు దగ్గరికెళ్లి నమస్కరించి అయ్యా అనగానే గురువుగారు అన్నారు, "నాకు తెలుసు నీకు పాములంటే భయము" అని.
వెంబటే దానికి స్వామిరామ గారు, "మరి మీకు తెలిసినప్పుడు భయం ఎలాగ పోగొట్టుకోవాలనేది నాకెందుకు మీరు చెప్పలేదు?" అని స్వామిరామ గారు వాళ్ళ గురువునడిగారు. దానికి, "నేనెందుకు చెప్పాలి? నువ్వు నన్నడగాలి. ఈ భయాన్ని నువ్వు నా దగ్గర ఎందుకు దాచావు?" అని స్వామిరామ గారి గురువు స్వామిరామ గారితో అన్నారంట ఫ్రెండ్స్. ఆయన వద్ద నేనేమి రహస్యాలు దాచలేదు. ఎందుచేతనో ఈ భయం గురించి ఆయనకు చెప్పలేదు. అప్పుడు ఆయన నన్ను అడవికి తీసుకొని వెళ్లారు. రేపు తెల్లవారుతున్న దగ్గర నుంచి మనము మౌనం పాటిస్తున్నాం. ఉదయమే 3:30 గంటలకు నువ్వు లేచి వెళ్ళి, మనం చెయ్యబోయే ఒక ప్రత్యేక పూజ కోసం ఆకులు, అడవి పువ్వులు ప్రోగు చేసుకొని రా అని అన్నారు. ఈ విషయం చెప్పగానే ఆయన స్వామిరామ గారి గురువు అడవికి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి అక్కడ రేపు తెల్లవారుతున్న దగ్గర నుంచి మనము మౌనం పాటిస్తున్నాము. ఒక ప్రత్యేకమైన పూజ కోసము నువ్వు రేపు ఉదయాన్నే అడవి పువ్వులు పోగు చేసుకొని తీసుకొని రా అని ఆ ప్రత్యేక పూజకు ఆకులు, అడవి పువ్వులు తీసుకొని రమ్మని చెప్పారంట. మరుసటి రోజు ఉదయం నేను ఒక పెద్ద ఆకుల ప్రోగును చూశాను. ఆ చీకటిలో ఆ ప్రోగుని ఎత్తినప్పుడు దానిలో ఒక తాచుపాముందని గ్రహించాను. అది నా చేతిలో ఉంది. దాని నుండి తప్పించుకునే మార్గం లేదు. నాకేం చేయాలో తోచలేదు. నేను ఎంత భయకంపితుడనయ్యానంటే స్పృహ కోల్పోయే పరిస్థితికి స్పృహ కోల్పోయే పరిస్థితికి వచ్చాను. నా చేతులు వణుకుతున్నాయి. మా గురువుగారక్కడున్నారు. దానినిలా తీసుకొని రా అన్నారు. నేను భయంతో వణికిపోతున్నాను. అది నిన్ను కాటు వేయదు అని ఆయనన్నారు. అయినప్పటికీ లోలోని భయం పెరుగుతూ వచ్చింది. నా మనస్సు నువ్వు చేతిలో పట్టుకొని ఉన్నది చావును అని చెప్తుంది. స్వామిరామ గారి మనసు చెప్తుంది. అంటే స్వామిరామ గారి గురువేమో దాన్ని పట్టుకొని రా ఇక్కడికి. గురువుగారు ఏమన్నారు? భయంతో వణికిపోతున్న స్వామిరామ గారు అది నిన్నేం కాటు వేయదు. దాన్ని తీసుకొని రా అని అన్నారంట. కానీ స్వామిరామ గారు మనసు ఏం చెప్తుంది? నువ్వు నీ చేతిలో ఉంది మృత్యువు, చావుని నువ్వు పట్టుకొని ఉన్నావు అని మనసు చెప్తుందంట. నేను మా గురువుగారిని నమ్మాను. అయినా నా విశ్వాసం కన్నా భయమే ఎక్కువగా ఉంది. పామును నువ్వెందుకు ప్రేమించలేవు? అని ఆయన అడిగారు. ప్రేమ అని నేనరిచాను. భయంతో ఉన్నప్పుడు దేనినైనా ఎలాగ ప్రేమించగలరు? ఇది సామాన్యంగా ప్రపంచంలో కనబడే పరిస్థితి. నీకు ఏ వ్యక్తి గురించి భయం ఉంటే ఆయనని నువ్వు ప్రేమించలేవు. నీకు ఏ వ్యక్తి గురించైనా భయముంటే ఆయనని నువ్వు ప్రేమించలేవు. మనకు తెలియకుండానే ఎల్లప్పుడూ ఆయన గురించి భయపడుతూ ఉంటాము. మనకు తెలియకుండానే భయం లోలోపల పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి గురించి గానీ, ఒక ప్రాణి దేని మీదైతే భయముంటుందో, ఆ భయమున్న చోట మనము దాన్ని ప్రేమించలేము అనేది స్వామి రామ గారంటున్నారు. చూడు ఎంత అందమైన ప్రాణో అది. అది అంతటా తిరుగుతూనే ఉంటుంది. కానీ శుభ్రంగా మురికి లేకుండా ఉంటుంది. నువ్వు ఎప్పుడూ శుభ్రంగా ఉండలేవు. నువ్వు ప్రతిరోజు స్నానం చేయాలి. పాము ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నింటిలో పరిశుభ్రమైనది అని మా గురువుగారు సెలవిచ్చారు. అది పరిశుభ్రమైనదే కానీ ప్రమాదకరమైంది కూడా అని నేనన్నాను. అంటే ఇదంతా పాము చేతిలోనే ఉంది. పాము చేతిలోనే ఉంది. ఇంతసేపు ఈ కన్వర్జేషన్ నడుస్తుంది. అంటే అంతసేపు స్వామిరామ గారు పాముని చేతిలోనే పట్టుకొని ఉండడం వల్ల, ఆ భయాన్ని ఆహ్, ఈజీగా తను భయాన్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి, తొందరగా దాని నుంచి బయటికొచ్చేస్తారు అని స్వామిరామ గారి గురువు ఈ కన్వర్జేషన్ అంతా చేస్తున్నారు. అది పరిశుభ్రమైనదే కానీ ప్రమాదకరమైంది కూడా అని నేనన్నాను. మానవుడు పాము కన్నా ఎక్కువ అపరిశుభ్రత కలవాడు, విషపూరితుడు. అతడు ఇతరులకు హాని చేయగలడు, చంపగలడు. ప్రతి దినము కోపరూపంతోనూ, చెడ్డ ఆలోచనలతోనూ తనతో జీవిస్తున్న వాళ్ళపై విషం చిందిస్తుంటాడు. పాము ఎప్పుడూ అలాగ చెయ్యదు. ఆత్మరక్షణకు మాత్రమే అది కాటు వేస్తుంది అని ఆయన నాకు చెప్పారు. ఆయనింకా ఇలా అన్నారు. "నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ వేలు నీ కన్నును పొడుస్తుందా? నీ పళ్ళు నీ నాలుకను కరుస్తాయా?
మన అన్ని అవయవాలు ఒక దేహానికి చెందినవన్న అభిప్రాయము ఒకటుంటుంది. అలాగే అన్ని ప్రాణులు ఒకటేనన్న అభిప్రాయము మనకు వచ్చిన రోజున మనం ఏ ప్రాణికి భయపడము. ఆయన మాట్లాడుతున్నంత సేపు నేనా పామును చేతిలోనే పట్టుకొని ఉన్నాను. క్రమేపీ నా భయం తగ్గిపోయింది. నేనాలోచించడం మొదలుపెట్టాను. పాములను నేను చం చంపనప్పుడు పాము నన్నెందుకు కాటు వేయాలి? కారణం లేకుండా పామెవరిని కాటు వేయదు. అవి నన్నెందుకు కాటు వేయాలి? నేను ప్రత్యేకించి అంటే స్వామి రామ గారే ఇన్నర్‌గా ఇవన్నీ తనకి తాను చెప్పుకుంటున్నారు. నేనింతవరకు ఏ పాముని చంపనప్పుడు అవి నన్నెందుకు కాటు వేస్తాయి? అసలు నేనెందుకిట్లా భయపడుతున్నాను? అనేది ఇవన్నీ తనకి తానుగా వేసుకునే క్వెషన్స్ ఫ్రెండ్స్. కారణం లేకుండా పాము ఎవరిని కాటెయ్యదు. అవి నన్నెందుకు కాటు వేస్తాయి? నేను ప్రత్యేకించి ఎవరిని కానీ, నేను ఎవరిని ప్రత్యేకంగా నన్నే చంపడానికి నేనెవరిని? అనుకుంటున్నారు. క్రమేపీ నా మనస్సు మామూలుగా పనిచేయడం మొదలుపెట్టింది. ఆ అనుభవం తర్వాత మరింకెప్పుడూ పాములంటే నేను భయపడలేదు. అంటే పాముల మధ్యనే ఒక రాత్రంతా గడిపినా కానీ పోని భయము, పామును చేతిలో పట్టుకొని కాసేపు దగ్గర నుంచి చూసి దాని గురించి మ తనకి తాను ఇన్నర్‌గా గైడ్ చేసుకుంటూ దాని దగ్గర నుంచి చూస్తున్నప్పుడు దాన్ని సంపూర్ణంగా ఆ భయాన్ని యాక్సెప్ట్ చేశారు. పాము గురించి తనని తాను తెలుసుకున్నారు. ఎందుకు నేను భయపడుతున్నాను? దేనివల్ల ఆహ్, నాకీ భయము అనేది పాము చేతిలో ఉంది. తన్ని తాను ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం వల్ల తర్వాత పాములంటేనే ఇంకెప్పుడు భయపడలేని స్థితికి వచ్చేసారంట స్వామి రామ గారు. జంతువులు తమ సహజ బుద్ధితో ప్రేమ, ద్వేషాలు రెండింటినీ పసిగడతాయి. వాటికి వెంటనే స్పందిస్తాయి. ప్రేమకైనా, ద్వేషానికైనా రెండింటికి వెంటనే స్పందిస్తాయంట. వాటికి హాని కలిగించాలని మనకి ఉద్దేశ్యం లేకపోతే అవి ఎదురు తిరగక స్నేహాన్ని అందిస్తాయి. ఆఖరుకు క్రూర జంతువులు కూడా మానవుల సహచర్యం కోరుకుంటాయి. హిమాలయ లోయలలో ఎన్నో సంవత్సరాలు జంతువులలో ఈ ప్రకృతిని గమనించాను. అవి రాత్రిళ్లలో గ్రామాల దగ్గరకు వచ్చి ప్రాతకాలాన్నే అడవులకు తిరిగి వెళ్ళిపోతాయి. అవి మానవులకు దగ్గరగా ఉండాలన్నట్టు కనిపిస్తాయి. కానీ మానవుని దౌర్జన్య ప్రవృత్తికి భయపడతాయి. తన ఒంటెత్తు గుణంతో, భవబంధాలతో, ద్వేషంతో మానవుడు తన యథార్థ స్వభావంతో సంపర్కం పోగొట్టుకొని మానవుడు తన యథార్థ స్వభావం అంటే మానవుడి యథార్థ స్వభావం ఏంటి? ప్రేమ, స్నేహం. తన యథార్థ స్వభావంతో సంపర్కం పోగొట్టుకొని జంతువులను భయపెడతాడు. దానితో అవి తమ ఆత్మరక్షణకై దాడి చేస్తాయి. జంతువులతో మానవుడు సౌమ్యంగా ప్రవర్తిస్తే అవి ఆయనపై దాడి చేయవు. నేను తరచుగా వాల్మీకి, సెయింట్ ఫ్రాన్సిస్, బుద్ధుడు జంతువులను ఎలా ప్రేమించేవారో గుర్తుపెట్టుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడవటానికి ప్రయత్నిస్తాను. ఇంకొకటి ఫ్రెండ్స్ నేను విన్నాను. ఆహ్, మనము సంపూర్ణంగా ఆహ్, జంతువులకు సంబంధించిన ఆహారంలో మనం తినేప్పుడు ఏది జంతువుకు సంబంధించిన ప్రొడక్ట్స్ మనం కంప్లీట్‌గా మానేసినప్పుడు, మనము ప్రకృతి నుంచి ఏ జంతువు నుంచి అయినా కూడా మనకు హాని అనేది ఉండదు. నేచురల్‌గానే అవి మనల్ని సెన్స్ చేయగలుగుతాయి. మనం కంప్లీట్‌గా మానేసినప్పుడు. వాటికి అవి ఈజీగా సెన్స్ చేయగలుగుతాయని ఇక్కడ స్వామిరామ గారు చెప్పినట్టుగానే, అవి మామూలుగానే మన దగ్గరికొచ్చేస్తాయి. పక్షులు గూడా మామూలుగా మనుషుల్ని చూస్తే ఎగిరిపోతా ఉంటాయి. కానీ మనము ధ్యానం చేస్తూ మన లోపల సరికాని గుణాలను చిన్నగా వదిలించుకునే క్రమంలో ఉంటూ, సంపూర్ణంగా ఈ జంతువులకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ని మనం కంప్లీట్‌గా పక్కకు పెట్టేసినప్పుడు, ఆ ప్రాణులు మన చుట్టూనే మనతో పాటూనే ఉంటాయి. మన దగ్గరికొస్తూ ఉంటాయి. అసలు భయపడవవి. మన చుట్టూనే ఉంటాయి. భయం అభద్రత అభద్రతకు కారణభూతమవుతుంది. అది మనస్సుని నిలకడ లేకుండా చేస్తుంది. అది మానవ స్వభావము మీద ప్రాబల్యం చూపిస్తుంది. వ్యాధిగా మారిన భయం మానవ జీవితాన్ని ఆధీనంలోకి తీసుకొని ఆఖరుకు అతడిని పిచ్చాసుపత్రికి వెళ్ళేలాగా చేస్తుంది.
భయాన్ని పరిశీలిస్తే అది ఊహల మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. కానీ అదే ఊహ ఒక విధమైన వాస్తవాన్ని కూడా రూపొందించగలదు. భయం ప్రమాదాలను సృష్టించడం నిజం. అటువంటప్పుడు మానవులు తాము సృష్టించుకున్న ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవాలి. మన కలలన్నీ ఇవాళ కాకపోతే రేపు నిజమవుతాయి. వాస్తవానికి భయం ప్రమాదాలకు దారితీస్తుంది. కానీ మనం సామాన్యంగా ప్రమాదాల వల్ల భయం వస్తుందని అనుకుంటాము. అంటే మనం భయము అంటే పదే, పదే, పదే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. భయపడుతూ ఉంటాము. ఎప్పుడు అదే ఆలోచన మన మైండ్‌లో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి రియాలిటీలో గూడా అదే జరుగుతుంది అనేది స్వామి రామ గారు చెప్తున్నారు. నీ ఆలోచన ఆ భయం అనే దాన్ని వదిలేసినప్పుడు ఆహ్, ఇంకా మనకు అట్లాంటి ఆలోచనలు రానప్పుడు మనం దాని నుంచి బయటికొచ్చేస్తాము. ఇక్కడ ఏమంటున్నారు, వాస్తవానికి భయం ప్రమాదాలకు దారితీస్తుంది. కానీ మనం సామాన్యంగా ప్రమాదాల వల్ల భయం వస్తుందని అనుకుంటాము. భయం మన ఊహల నుండి వచ్చే మహమ్మారి. అన్ని భయాలు గందరగోళాలకు ఆచరణలో అన్ని భయాలు గందరగోళాలకు ఆచరణలో చూపించగలిగిన అనుభవము ఏదైనా తారసిల్లినప్పుడు అది పటాపంచలవ్వటం నేను చూశాను. అన్ని భయాలు, గందరగోళాలకు ఆచరణలో చూపించగలిగిన అనుభవం ఏదైనా తారసిల్లినప్పుడు అంటే, ఆ భయాన్ని ఫేస్ చేసినప్పుడు అది పటాపంచలవ్వడం నేను చూశాను అంటున్నారు. సమాధి స్థితి చేరుటకు యోగ సూత్రాలలో మొదటి 10 నిబద్ధతలు, ప్రాథమిక అవసరాలు. సమాధి స్థితి చేరుటకు యోగ సూత్రాలలో మొదటి 10 నిబద్ధతలు, ప్రాథమిక అవసరాలు. వానిలో మొదటిది అహింస. అహింస అనగా చంపకుండుట, హాని చేయకుండుట, అపాయము చేయకుండుట. స్వార్థ, అహంకార పరతత్వములతో మానవుడు మొద్దుబారి అంతర్బుద్ధికి కూర్చిన సహజ శక్తిని కోల్పోతాడు. అంతర్బుద్ధి అంటే ఫ్రెండ్స్ ఇన్‌స్టింక్ట్. ఎంతో గొప్ప శక్తి. అంతర్బుద్ధి అనేది ఎంతో గొప్ప శక్తి. దానిని సక్రమంగా వాడగలిగిన నాడు అది ఉదాత్తమైన అహింసా పథంలో వెళ్ళటానికి సహాయపడుతుంది. అంటే మన మన అంతర్బుద్ధిని సరైన విధంగా మనం వాడినప్పుడు ఉదాత్తమైన అహింసా పథంలో వెళ్ళడానికి సహాయపడుతుంది అంటున్నారు. హిందూ దేశ పర్వతాలలో, కారడవులలో తిరిగిన అన్ని సంవత్సరాలలో నేను ఎక్కడ కూడా ఏ క్రూర జంతువు, ఏ సాధువుని, స్వామిని, యోగిని గాయపరిచాయని ఎక్కడా వినలేదు. వాళ్ళెప్పుడూ జంతువుల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించుకోవటానికి ప్రయత్నించరు. వాళ్ళ అంతర్గత శక్తి వాళ్ళని భయరహితులను చేస్తుంది. అంటే వాళ్ళంతట వాళ్ళు ఏదో వాటి నుంచి రక్షించుకోవాలన్న ప్రయత్నం చెయ్యరంట. భయరహితులుగా ఉండటం వల్ల వాళ్ళ అంతర్గత శక్తి వాళ్ళని భయరహితులుగా ఉంచుతుందంట. అటువంటి భయరహితుడు తన వ్యక్తిగత చైతన్య స్థితిని దాటి సర్వవ్యాప్తమైన చైతన్యముతో ఒకటవుతాడు. భయరహితుడైనప్పుడే తన వ్యక్తిగత చైతన్యాన్ని దాటి సర్వవ్యాప్తమైన చైతన్యంతో ఒకటవుతాడు అంటున్నారు. ఎవరు ఎవరిని చంపగలరు? శరీరం ఎప్పుడో ఒకప్పుడు మట్టిలో కలిసిపోవాలి. కానీ ఆత్మ నిత్యము. హిమాలయాల ఒడిలో నివసించే అన్ని వర్గాల ఋషులు ఈ దృఢ నమ్మకంతో ఏకీభవిస్తారు. అంటే ఆత్మను చంపలేము. శరీరాన్ని మాత్రమే చంపగలుగుతాము అనేది స్వామి రామ గారు ఇక్కడ చెప్పే విషయం. ఈ ఈ సత్యాన్ని ఈ హిమాలయాలలో నివసించే వర్గాల్లో ఉండే ఋషులందరూ దృఢంగా నమ్ముతారు, ఏకీభవిస్తారు అంటున్నారు. నెక్స్ట్ ఈ భయానికి సంబంధించి ఇప్పుడు చెప్పిన ఈ స్టోరీకి కంటిన్యూయేషన్‌గానే 'పులి గుహలో' అని ఇంకొక స్టోరీ ఫ్రెండ్స్. నేనొకసారి ఒంటరిగా నేపాల్ కొండల దిశగా తరైభవార్‌లో ప్రయాణిస్తున్నాను. నేను నేపాల్ రాజధాని అయిన కాఠ్మాండుకు వెళ్తున్నాను. రోజుకు 20, 30 మైళ్ళ వరకు నడిచేవాడిని. సూర్యాస్తమయం తర్వాత మంట రాజేసి ధ్యానించి విశ్రమించేవాడిని. మరుసటి రోజు ప్రాతకాలం 4 గంటలకు నడక మొదలుపెట్టి 10 గంటల వరకు నడిచేవాడిని. అప్పుడు మధ్యాహ్న సమయంలో నీటి దగ్గరగా ఉన్న ఏ చెట్టు నీడనో కూర్చొని
మరలా 3:30 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ప్రయాణం చేసేవాడిని. అంటే రోజుకు 20-30 మైళ్ళు నడిచేవారంట ఈ ఈ పద్ధతిలో. నేను చెప్పులు లేకుండా ఒక కంబలి, పులి చర్మము, కూజ నీరు మోసుకుంటూ నడిచేవాడిని. ఒక సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నేను బాగా అలసిపోయి రహదారికి 2 మైళ్ళ దూరంలో ఉన్న ఒక గుహలో చిన్న కునుకు తీయాలని నిశ్చయించాను. ఈ చిన్న గుహలో నేల తేమగా ఉండటంతో నా కంబలిని నేల మీద పరిచాను. ఇంకా పడుకొని కళ్ళు మూశానో లేదో 3 చిన్న పులిపిల్లలు నా మీదకు గెంతి చిన్నగా అరుస్తూ నా దేహాన్ని గోకాయి. అవి ఆకలితో ఉండి నేను వాటి తల్లిననుకున్నాయి. అవి 10, 15 రోజుల కూనలై ఉంటాయి. కొన్ని నిమిషాలు పడుకొని ఉంటూ వాటిని నిమిరాను. అలానే పడుకొని ఆ పులిపిల్లల్ని చిన్నగా నిమిరారంట. నేను లేచి కూర్చున్నాను. ఎదురుగా గుహ ముఖద్వారం దగ్గర వాటి తల్లి నిల్చొని ఉంది. ఆ పులి నా మీదకు గెంతి నన్ను గాయపరుస్తుందని ముందు భయపడ్డాను. చూడగానే ఫస్టొచ్చిన థాటేంటి, ఆ పులి నా మీదికి గెంతి నన్ను గాయపరుస్తుందేమో అని భయపడ్డారంట. ఇంతలో నాకొక బలీయమైన భావన కలిగింది. నాకీ పులి పిల్లలను హాని చేయాలన్న ఆలోచన లేదు. అంటే ఫస్ట్ ఆప భయం ఆపరేట్ జేసి ఆలోచన నెగెటివ్ వచ్చినా గూడా వెంబటే స్వామి రామ గారు తన్ని తాను ఒక పాజిటివ్ థాట్ తోటి ఆహ్, ఆహ్, ఇంప్లిమెంట్ చేస్తూ గైడ్ చేసుకుంటున్నారు. నాకు వీటిని చంపే ఉద్దేశ్యం లేదు. కాబట్టి ఈ పులి పిల్లలను హాని చేయాలన్న ఆలోచన లేదు. ఆ తల్లి గుహ ద్వారం వద్ద నుండి తప్పుకుంటే నేను బయటికి వెళ్ళిపోతాను అని అనుకున్నాను. మనసులో అనుకున్నారంట. వీటికి హాని చెయ్యను. వాటి తల్లి గుహద్వారం దగ్గర తప్పుకుంటే నేను వెళ్ళిపోతాను అని. నా కంబలిని, కూజాని చేతుల్లోకి తీసుకున్నాను. ఆ పులి వెనక్కి తగ్గింది. నేను గుహ బయటకు వెళ్ళిపోయాను. ఆ ద్వారానికి సుమారు 15 అడుగుల దూరం నేను వెళ్ళాక మెల్లిగా ఆ పులి తన పిల్లల దగ్గరకు వెళ్లి చేరింది. ఇలాంటి అనుభవాలు మనకు భయాన్ని అదుపులో పెట్టుకోవడంలో సహాయపడతాయి. ఇవి మనుష్యులకు, జంతువులకు మధ్యనున్న ఐక్యతకి క్షణ నిదర్శనాలు. నిదర్శనాలు చూపిస్తాయి. జంతువులు సులభంగా దౌర్జన్యాన్ని, భయాన్ని పసిగడతాయి. అప్పుడవి ఆత్మరక్షణార్థం క్రూరంగా తయారవుతాయి. కానీ జంతువులు మచ్చిక అయినప్పుడవి హ్మ్, అవి మానవులకు రక్షణ ఇస్తూ సహకారిగా ఉంటాయి. మచ్చిక అయినప్పుడు మానవులకు రక్షణని ఇస్తూ సహకారిగా ఉంటాయి. అంటే మన ఆలోచనని అవి పాజిటివ్‌గా మన ఆలోచన ఉన్నప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంటాయంట తిరిగి. ప్రమాదకర పరిస్థితులలో మనుష్యులు ఒకరినొకరు విడనాడవచ్చు. కానీ జంతువులు అలాగా చాలా అరుదుగా చేస్తాయి. అన్ని ప్రాణులకు ఆత్మరక్షణ భావం ఉంటుంది. మనుష్యుల కంటే జంతువులకు ఎక్కువ ఆత్మీయత, ప్రేమ భావం ఉంటుంది. వాటి స్నేహం మీద ఆధారపడవచ్చును. మనుష్యుల మధ్య సంబంధాలు ఎన్నో షరతులతో కూడుకొనుంటుంది. జంతువుల స్నేహము షరతులు లేనిది. మన చుట్టూ మనమే గోడలు కట్టుకొని, మన అంతరాత్మతోను అంతరాత్మ అంతరాత్మతతోనూ, తర్వాత ఇతరులతోనూ ఉన్న సాన్నిహిత్యాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇతరులతో మన బాంధవ్యంకుండే ప్రాకృతిక సహజ స్పందనలని మనం తిరిగి పొందగలిగితే, మనం ఎక్కువ శ్రమ లేకుండా పరిపూర్ణులమవుతాము. అంటే మనము ఇంతకుముందన్నట్టుగా ఈ ఈ ఈ ప్రాపంచికంలో పడి మన సహజత్వాన్ని మనం కోల్పోయి ఒక మిషన్‌లలాగా తయారైపోయి ఆ అంటే జంతువులన్నీ ప్రకృతికి కనెక్ట్ అయ్యుంటాయి. నేచర్‌కి అలైన్ అయ్యుంటాయి. మనమే వాటికి విరుద్ధంగా ఉంటాం. వాటి వల్ల మన మధ్యల ఈ సరికాని గుణాలు, కోపాలు, ద్వేషాలు, సరికాని ఆలోచనలు ఇట్లాంటి గుణాలతోటి ఆ జంతువులు మనని కనెక్ట్ అవ్వలేకపోతాయి అనేది స్వామి రామ గారు చెప్తున్నారు. వీటన్నింటిని వదిలి మనము ప్రకృతికి అలైన్ అయినప్పుడు వాటితో పాటు ప్రకృతికి కనెక్ట్ అవ్వగలుగుతాము ఈజీగా. జంతువులకి గూడా మనం ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాము. ఇందులో స్వామి రామ గారు చెప్పేదిది. నెక్స్ట్ వైరాగ్య పదం.
వైరాగ్య పథం కత్తి మీద సాము లాంటిది. అది కొంతమంది అదృష్టవంతులకు పరిమితమై ఉంటుంది. అందరికీ కాదు. తనను తాను తెలుసుకోవడం, వేటి యందు ఆపేక్ష లేకపోవటం ఈ పథానికి ముందుగా అవసరమైన ముఖ్య విషయాలు. వైరాగ్యంలో మొదటగా నడవడానికి కావాల్సిన ఏమంటున్నారు 2 దేని మీద ఆపేక్ష లేకపోవటం, తనని తాను తెలుసుకోవడం. ఇవుంటే ముందుకెళ్ళగలుగుతారు అంటున్నారు. నా దేహమే ఒక నేత్రం. నెక్స్ట్ ఫ్రెండ్స్. 2 సంవత్సరాలు క్రమం తప్పకుండా నేను శ్రీనగర్‌కు దగ్గరలో ఉంటున్న ఒక స్వామివారిని దర్శించేవాడిని. ఆయనకు పరిచర్యలు చేస్తూ ఆయనను చూసుకునేవాడిని. కానీ ఆయన నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. చాలా అరుదుగా నేత్రాలు విప్పేవారు. ఆయన పేరు హరి ఓం. 2 ఏళ్లలోనూ ఒక్కసారి కూడా ఆయన నన్ను కన్నెత్తి చూడలేదు. మా గురువుగారితో ఒక రోజున ఆ స్వామితో నా ముఖం మొత్తింది. ఆ స్వామితో నా ముఖం మొత్తింది. అంటే ఆ స్వామితో ఉండడం నాకు నచ్చట్లేదు. ఒక రాయినో, దుంగనో చూడ్డానికి వెళ్లి సేవించినట్టు ఉంది అని అన్నారు. అలాగా అనకూడదు. నీకు తెలియదు కానీ ఆయన నిన్ను నిజంగా చూస్తున్నారు అని మా గురువుగారన్నారు. 2 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఆ స్వామిగారి దగ్గరికెళ్ళి ఆయన పేరు హరి ఓం అంట ఫ్రెండ్స్. ఆయన దగ్గరికెళ్ళి సేవలు చేసేవాళ్ళు. 2 సంవత్సరాలు ప్రతిరోజు వెళ్లి ఆయనకు సేవలు చేసేవారంట. ఆయన ధ్యాన స్థితిలో ఉండి ఏ రోజు కనీసము కన్నెత్తి స్వామిరామ గారిని చూడలేదంట. 2 ఏళ్లలో ఒక్కసారి కూడా చూడలేదంట. సో, చూసి ఆ 2 ఏళ్ల తర్వాత స్వామిరామ గారు వాళ్ళ గురువుగారి దగ్గర చెప్పారంట. ఆయన దగ్గరికెళ్ళడం ఇంక నా వల్ల గాదు. ఆయన ఆయన ఒక రాయినో, దుంగనో చూడటానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు. అంటే దానికి బదులుగా స్వామిరామ గారి గురువు అలా అనకూడదు. నీకు తెలియదు గానీ ఆయన నిన్ను నిజంగా చూస్తున్నారు అని చెప్పారంట. ఆయన నేత్రాలు విప్పితే కదా నన్ను చూడ్డానికి అని స్వామిరామ గారన్నారంట. ఆ రోజు ఆయన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఈ స ఈ ఈ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత నెక్స్టు ఆయన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు హరి ఓం గారు ముసిముసి నవ్వులతో ఇలాగన్నారు. "నేను నీకొక రాయో, రప్పగానో కనిపిస్తున్నానా? నేను నా నేత్రాలు తెరవవలసిన అవసరం లేని అమితానందంలో ఉన్నానని నీకు తెలియదా? అందానికి, తేజస్సుకు మూల విరాట్టయిన పరమాత్మతో ఇదివరకే లయమై ఉన్నప్పుడు నేను నేత్రాలు ఎందుకు తెరవాలి? ప్రజలు సామాన్యంగా కాంక్షించే పాక్షిక ఆనందము నాకేమాత్రము సంతృష్టినివ్వదు. అందుచేత నేను నేత్రాలను తెరవను. ఇంద్రియాలకు శక్తి పరిమితం కాబట్టి నిరంతరమైన అందాన్ని చూడటానికి నీ నీ మనోనేత్రం తెరవాలి. పరిమిత వస్తువుల పరిమిత అందాన్ని మాత్రమే ఇంద్రియాలు చూడగలుగుతాయి. అంటే ఒక వస్తువు పరిమితమైన అందాలని గానీ, ఒక వస్తువును కంప్లీట్‌గా చూడాలంటే మూడో నేత్రంతోటే కళ్ళు మూసినప్పుడే మనోనేత్రంతోటే మనం చూడగలుగుతాము. ఈ కళ్ళు తెరిచినప్పుడు చూడగలిగింది మనం సంపూర్ణంగా చూడలేము అనేది ఇక్కడ స్వామిగారు చెప్తున్నారు. ఆయన చక్కటి పలుకులతో నాకు ఆత్మ ప్రేరణ కలిగింది. దాని తర్వాత ఆయనను నేను చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన నేత్రాలు అతి కొంచెం విప్పేవారు. ఆయన నిమీలిత నేత్రుడైనప్పుడు పాత్రలో నుండి మధువు పొంగి పొర్లుతున్నట్టు అనిపించేది. అంతర్గతంగా ఆయన పొందుతున్న నిరంతర ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాము. అంటే అంత గాఢ స్థితిలో అంత గాఢమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, అంత డీప్ స్థితిలో ఉన్నప్పుడు కొంత నిమీలిత నేత్రాలు తెరిచినా అందులో నుంచొచ్చే ఆ శక్తి స్వామిరామ గారు ఏమని పోలుస్తున్నారిక్కడ, ఒక పాత్రలో నుండి మధువు పొంగి పొర్లుతున్నట్టు. అంటే అమృతము పొంగి పొర్లుతున్నట్టుగా అనిపించేదంట. అంత అంత ఎనర్జీని స్వామిరామ గారు ఫీలయ్యేవారంట. ఇతరులకు ఏది రాత్రి అవుతుందో అది జ్ఞానిని మేలుకొల్పి ఉంచుతుంది అన్న సంస్కృత శ్లోకం నెమ్మదిగా అన్నారు. అప్పుడు ఎవరు ఈ ఈ హరిఓం బాబా స్వామివారు ఇతరులకు ఏది రాత్రి అవుతుందో అది జ్ఞానిని మేలుకొల్పి ఉంచుతుంది అన్న సంస్కృత శ్లోకాన్ని నెమ్మదిగా చెప్పారంట స్వామిరామ గారికి.
అప్పుడు ఆయన దానిని విశదీకరించారు. రాత్రివేళ చెప్పి ఆ శ్లోకాన్ని చెప్పి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. రాత్రివేళ చాలా శ్రేష్టమైన వేళ. కానీ ఆ గడియల విలువను, నిశ్శబ్దతను ఎలా వాడుకోవాలో చాలా మందికి తెలియదు. యోగి, భోగి, రోగి ఈ ముగ్గురు రాత్రిపూట మేలుకొని ఉంటారు. యోగి ధ్యానంలో ఆనందంతో తన్మయత్వం చెందుతారు. భోగి ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. రోగి బాధతోనూ, దైన్యంతోనూ మేలుకొని ఉంటారు. ముగ్గురూ మేలుకొని ఉంటారు కానీ, ధ్యానంలో ఉన్న ఆయన లాభం పొందుతాడు. భోగి క్షణికానందాన్ని పొందుతాడు. అదే ఆనందాన్ని ఇంకా ఎక్కువ కాలం పొడిగించాలని మరల ప్రయత్నిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తు అలా పొడిగించడానికి సాధ్యపడదు. ధ్యానంలో పొందే ఆనందం నిరంతరం శాంతిగా పరిణమిస్తుంది అని ఆయన అన్నారు. యోగి, భోగి, రోగి వీరి ముగ్గురి గురించి ఇక్కడ ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్. యోగి అందరికన్నా యోగి అమితమైన ఆనందాన్ని అనుభవిస్తుంటాడు అనేది ఈ ఈ స్వామి గారు చెప్పేది. మనస్సులో ఏ భావన లేకుండా, ఏమీ తెలియకుండా నేత్రాలు మూసుకోవడమే నిద్ర. ఏమీ లేకుండా, ఏ భావన లేకుండా నేత్రాలు మూసుకోవడమే నిద్ర. తెలివిలో ఉన్న నేత్రాలు మూసుకోవడం ధ్యానంలో ఒక అంశం. యోగి కళ్ళు మూసుకొని తన ఇంద్రియాలను వాటి గ్రహణ శక్తి నుండి ఉపసంహరిస్తాడు. ఇంద్రియాలను గ్రహణ శక్తి నుండి ఉపసంహరిస్తాడు. అంటే కళ్ళు చూసే శక్తి ఉంది, కానీ కళ్ళు మూసేసుకుంటాము. మా నోరు మాట్లాడే శక్తి ఉంది, కానీ మాట్లాడము. శరీరం కదులుతది, కానీ కదల్చకుండా కూర్చుంటాము. అంటే వీటన్నింటి ఇంద్రియ శక్తి నుంచి ఉండే ఆ శక్తినంతా ఉపసంహరిస్తాడు. ఆయన ద్వంద్వ ప్రవృత్తులైన బాధ, సంతోషాలకు అతీతంగా ఉంటాడు. అంటే మనసు అనేది పనిచేయని స్థితిలో ఉంటాము ధ్యానంలో. అది ఉన్నప్పుడే కదా బాధైనా, సంతోషమైనా. ఆయనకు నేత్రాలు మూసుకోవడం అంటే, అంటే ఒక యోగి ఆయన అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక యోగి, ధ్యాన స్థితిలో ఉన్న ఒక యోగి. నేత్రాలు మూసుకోవడం అంటే జ్ఞాన నేత్రం తెరవడం అన్నమాట. అంటే మనసు లేదు, ఇంద్రియాలు పనిచేయట్లేదు. నెక్స్ట్ ఉందేంటి పనిచేసేది? జ్ఞాననేత్రం తెరవటం అన్నమాట అంటున్నారు. సామాన్య మానవులు 2 కళ్ళ సహాయంతో ప్రాపంచిక వస్తువులను చూస్తారు. కానీ నా దేహమంతా కూడా ఒకే నేత్రమయ్యిందని నీకు తెలుసునా అని అన్నారు. ఈ స్వామిగారు స్వామిరామ గారికి చెప్తూ ఈ హరి ఓం బాబా గారు ఈ విషయాన్నంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి నా దేహమంతా ఒక ఏకమయ్యి ఒక నేత్రమయిందని నీకు తెలుసునా అనేది చివరగా చెప్పిన మాట ఫ్రెండ్స్. నెక్స్ట్ నాట్యకత్తెతో నా అనుభవం. కంటిన్యూ చేయాలా? ఎవరైనా ఇక్కడికి ఆపుదామా ఫ్రెండ్స్? ఎవరైనా ఒకరు అన్‌మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా? ఆహ్, ఆపుదామండి. హ్మ్. థాంక్స్.